సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధుడైన పౌలు గారు తన సహకారులకు, తన తోటి పరిచారులకు రాస్తున్న ఈ రోమా పత్రికలో తుదుకులో అనేక మందికి వందనాలు తెలియజేస్తూ వారికి అనుగ్రహిస్తున్న ఒక ప్రోత్సాహక మాట, ఆయన కృప మీకు తోడై ఉండును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ మాటలో ఒకటి మనం జ్ఞాపకించుకోవాలి, ఆయన కృప మన తోడై ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో మనలో ఉన్న కొన్ని సవాళ్ళను బట్టి మనం అనుకుంటాం, నా దగ్గర ధనము లేదు, సరైన కుటుంబ నేపథ్యం లేదు, లేకపోతే నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. మనం ఉన్న వాటిని విడిచిపెట్టి లేని వాడి గురించి ఆలోచన చేస్తూ ఉన్న సమయాన్ని, ఉన్న వనరులను వ్యర్థపరుస్తూ ఉంటాం. కానీ మనందరం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన కృప మనతో ఉన్నది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు మనకి ఏది చేసి చేయకపోయినా ఆయన కృప మనతో ఉన్నది. కాబట్టి మనం ఏదైనా సాధించగలన ఆలోచన మనకుంటే, ప్రియ కుమార కుమార్తె, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నాం. ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఆయన కృప మనకు తోడైనది. కావున భయపడద్దు, అధైర్యపడద్దు, ఆయన నమ్ముకుంచండి. ప్రభువైన యేసు మీ పట్ల గొప్ప కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదం నింపి బలపరచండి. నీ కృపాక్షములతో నింపి, ఇదిగో ప్రభా నీ కృప మాతున్నదని మీరు సెలవిస్తున్నారు. మీరు నమ్ముటకు సహాయం చేసి నీకు లోబట్టుకు మమ్మల్ని బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన కృప మనతో ఉంది, భయపడద్దు, ఆయన నమ్ముకుంచండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.